డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. నెక్స్ట్ వన్ చూడండి, ప్రైజ్ లిస్ట్. అసలు ప్రైజ్ లిస్ట్ అంటే ఏంటి? ఓకే, ప్రైజ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ ని టాలీ ప్రైమ్ 6.0లో ఎందుకు యూజ్ చేస్తారు? సో గైస్, ఇప్పుడు మొబైల్ కానీ, ఒక సట్టు కానీ, లేదంటే కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కానీ, మెడికల్ కానీ, ఒక ప్రోడక్ట్ హైదరాబాద్ నుంచి మీ డిస్ట్రిక్ట్ లెవెల్, మీ విలేజ్ లెవెల్కి రావాలంటే మధ్యలో ఆ ప్రోడక్ట్ ఎంతమంది చేతులు మారుతుంది? ఎవరైనా చెప్పగలరా? ఆ మారే పర్సన్స్ ఎవరు మార్కెట్లో? వాళ్ళ నేమ్స్ చెప్పగలరా? ఎనీవన్ చెప్పండి, చెప్పండి గైస్, ఎనీవన్? ఫస్ట్ ఎనీ ఐడియా? డీలర్ నుంచి, వెరీ మ్యానుఫ్యాక్చర్ గుడ్. నుంచి డీలర్స్, డీలర్ నుంచి సూపర్, రిటైలర్, వెరీ గుడ్. డీలర్ నుంచి కస్టమర్, లేకుంటే మధ్యలో మీడియేటర్ డీలర్స్, డీలర్స్ నుంచి ఎవరికి వస్తాయి? చెప్పండి, డీలర్. డీలర్స్ నుంచి ఎవరికి వస్తాయి? సో ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారవుతుంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి మీ ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో, హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి ఆ డిస్ట్రిబ్యూటర్స్ మీ నేచర్ ఆఫ్ బిజినెస్ పెట్టి మొబైల్స్ కానీ, ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ పర్చేజ్ చేసుకుని మీ లోకల్స్కి వస్తాడు. మీ లోకల్స్ లో మళ్ళీ ఆ డిస్ట్రిబ్యూటర్స్ కింద హోల్సేలర్స్ ఉంటారు ఏరియా వైజ్ గా. ఆ హోల్సేలర్స్ కి సేల్ చేస్తాడు. ఆ హోల్సేలర్స్ ఏం చేస్తాడు? విలేజ్ లెవెల్లో ఉన్న రీటైలర్స్ కి సేల్ చేస్తాడు. ఆ రీటైలర్స్ ఏం చేస్తారు? మనలాంటి కస్టమర్స్ కి అమ్ముతారు. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో ఏ కస్టమర్ మన దగ్గర ఎంత స్టాక్ అనేది పర్చేజ్ చేస్తున్నాడు, అందుకు గాను మనం అతనికి ఇచ్చే రేట్ ఏముంది, డిస్కౌంట్ ఏముంది, ఆ సెటప్ ఎలా చేయాలి? డిస్ట్రిబ్యూటర్ అయితే ఒక రేటు, ఒక డిస్కౌంట్ ఫిక్స్ అయి ఉంటుంది. హోల్సేలర్ అయితే ఒక రేటు, ఒక డిస్కౌంట్ ఫిక్స్ అయి ఉంటుంది. రీటైలర్ అయితే ఒక రేటు, ఒక డిస్కౌంట్ అని ఫిక్స్ చేసి పెట్టింటాం. సో ఈ సెటప్ ని ప్రైజ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ లో మనం ఎలా చేయాలి అనేదే ఇక్కడ ప్రాసెస్. ఓకే, సో టాలీలో మనం న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. కంపెనీ నేమ్ ఏముంది ఇక్కడ మనకి? వరుణ్ ఏజెన్సీ. ఆంధ్రప్రదేశ్. ఈ కాన్సెప్ట్ సేమ్ అంతా. కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్ నో, ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి, గూడ్స్ అనే ఆప్షన్స్ వేసి పెట్టండి, జిఎస్టీ, మీ యొక్క కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోండి, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఓకే, సో వోచర్స్. ఫస్ట్ రిసిప్ట్లోకి వెళ్తున్నాను. ఆల్ట్ సి, క్యాపిటల్ అకౌంట్ 10 lakhs. నెక్స్ట్ పర్చేజ్లోకి వెళ్ళండి. ఆల్ట్ సి, నవ్య మర్చెంట్స్, sundry creditors 37. Control A, control A, control A. Purchase accounts.
Alt C. Fruit butter jam. Alt C. Packets. SSI నెంబర్ ఇవన్నీ మీరు ఇచ్చుకుంటే పర్సెంటేజ్ ఎంత 5%. 50-50. Alt C. ISO. Numbers. Marigold. %18. 80-30. Bingo. Boxes. %28. 20-10. CGST. Duties and taxes. GST. CGST. GST. Duties and taxes. GST. ఇది కామన్. ఇంతవరకు మీకు తెలుసు. నెక్స్ట్ సేల్స్ టు జాన్ ట్రేడర్స్ చిత్తూరు అని క్రెడిట్ రీటైలర్ ఆన్ ఈచ్ ఐటమ్ డిస్కౌంట్ 5%. అప్పుడు ఎలా చేయాలి? సో నువ్వు ఫస్ట్ F11లో ప్రైజ్ లిస్ట్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. ఇక్కడ చూడండి, ఎనేబుల్ మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. ఎస్ పెడితే కంట్రోల్ ఏ సేవ్. మీకు ఏ ఆప్షన్స్ కనపడతాయి కొత్తగా క్రియేట్లోకి వెళ్తే? ఇక్కడ చూడండి, గోడౌన్స్ కింద ప్రైజ్ లెవెల్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవాలి. మీరు డిస్ట్రిబ్యూటరా, రీటైలరా, హోల్సేలరా? మీ కింద ఎవరు ఉన్నారు? డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారా, రీటైలర్స్ ఉన్నారా, హోల్సేలర్స్ ఉన్నారా అనేది ఇంపార్టెంట్. రీటైలర్స్, హోల్సేలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళని క్రియేషన్ చేసుకోవాలి. చేసుకొని ప్రైజ్ లిస్ట్ స్టాక్ గ్రూప్లోకి వెళ్ళి సెటప్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి రీటైలర్స్ ఉన్నారు కదా, ఫస్ట్ ఏముంది ఇక్కడ మనకి ఐటమ్ ఫ్రూట్ బటర్ జామ్, క్వాంటిటీ 20, 70, డిస్కౌంట్ 5%. ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసి పర్చేజ్ వైస్ కూడా పర్చేజ్ అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంది? <20 అంటే ఒకటి కొనినా 70 రూపీస్ పడుతుంది, 5% డిస్కౌంట్ వస్తుంది. 5 సేల్ చేసినా 75 అంటే 1 నుంచి 20 లోపల. నువ్వు 10 సేల్ చేసినా, 15 సేల్ చేసినా, 5 సేల్ చేసినా, 2 సేల్ చేసినా, 4 సేల్ చేసినా, 18 సేల్ చేసినా రేటు 70, డిస్కౌంట్ 5% సెటప్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఐస్ 50, 50, 5%. మ్యారీగోల్డ్ 30, 40. 34, 30. ఇలా సెటప్ చేసుకుందాం. ఇప్పుడు సేల్స్లోకి వెళ్ళండి, F11కి వెళ్ళండి, అక్కడ డిస్కౌంట్ కాలం వేసి పెట్టండి. యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్. ఎస్. ఆల్ట్ సి. ఇక్కడ జాన్ ట్రేడర్స్, సన్రీ డెప్టార్స్ 37. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. సేల్స్ కదా,
రీటైలర్, సేల్స్, సేల్స్ అకౌంట్స్. ఇప్పుడు చూడండి జస్ట్ 5 తీసుకుంటున్నా. చూడండి ఆటోమేటిక్గా రేటు డిస్కౌంట్ ఆటోమేటిక్గా పడిపోయింది. ఇలా డిఫాల్ట్ సెటప్ చేయడం. ఐస్ 50, మ్యారీగోల్డ్ 30, బింగో 34, జిఎస్టీ. ఇలా సెటప్ చేసుకుంటాం. అంటే కస్టమర్ మన దగ్గర కొనేదాన్ని బట్టి ఒక రేటు ఒక డిస్కౌంట్ అనేది ఫిక్స్ చేసి పెడతాం. సో దీన్నే రీటైలర్స్, హోల్సేలర్స్ కూడా నువ్వు చేయొచ్చు. హోల్సేలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా సెటప్ చేయొచ్చు. పేమెంట్ టు క్రియేటర్స్ 5,000. నెక్స్ట్ రిసిప్ట్, రిసీవ్డ్ ఫ్రమ్ డెబ్టర్స్ 3,500. నెక్స్ట్ పేమెంట్, ఆల్ట్ సి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 574. డే బుక్ వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ F1. నెట్ ప్రాఫిట్ 1,000. స్టాక్ సమ్మరీ, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ షీట్, డాష్బోర్డ్, రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. 36 పేమెంట్స్, పర్చేజ్, రిసిప్ట్, సేల్స్, లెడ్జెస్, గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, యూనిట్స్, ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ, ఐషమ్. ఇక్కడ పర్చేజ్ వాల్యూ చూపిస్తుంది, ఇక్కడ సేల్స్ వాల్యూ చూపిస్తుంది. దీన్నే ప్రైస్ లిస్ట్ అన్నారు. ఓకే, క్లియర్ మా? ఎనీ డౌట్స్ మా? అర్థమైంది కాన్సెప్ట్? ఎస్ సార్. క్లియర్? యా. సో ఫ్రమ్ టుమారో టీడీఎస్, టీసీఎస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? క్లియరా? బాయ్. ఓకే గైస్, వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? ఓకే గైస్, డన్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసాం గోడౌన్స్ లో స్టాక్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి, తర్వాత గుడ్ ఈవినింగ్ సార్. బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి ఎస్ సార్. అనేది లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసాం. సో టుడే క్లాస్ లో వచ్చేసి మనకి పర్చేజ్ ఆర్డర్ ఆర్ లైక్ సేల్స్ ఆర్డర్ ఆర్ ప్రైజ్ లిస్ట్ టాపిక్స్ ఎలా చేయాలి అనేది మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, సో పర్చేజ్ ఆర్డర్ మీరు చేయండి, సేల్స్ ఆర్డర్ నేను చేస్తాను. దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా నేను షేర్ చేస్తాను. ఓకే, సో చూడండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సేల్స్ ఆర్డర్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సేల్స్ ఆర్డర్?
సేల్స్ ఆర్డర్ ఎవరు చేస్తారు చెప్పండి? సేల్స్ ఆర్డర్ ఎవరు చేస్తారు? కస్టమర్ కస్టమర్ చేస్తారు. వెరీ గుడ్. ఇప్పుడు మనది ఒక బిజినెస్ ఉంది. ఓకే. ఇప్పుడు నీది ఒక హోల్సేల్ షాప్ కానీ, లేదంటే రీటైల్ షాప్ కానీ, లేదంటే మీరు డిస్ట్రిబ్యూటర్ కానీ, మీ ఫ్రెండ్ ఉన్నారనుకోండి. మీ ఫ్రెండ్ ఆ స్టాక్ ఆర్ గూడ్స్ ని బయట ఎక్కడో పర్చేజ్ చేస్తూ ఉంటాడు. సో అలా పర్చేజ్ చేయడం ఎందుకు? మీకు ఏవైతే అవసరం ఉంటాయో అవి నా దగ్గర ఆర్డర్ పెట్టొచ్చు కదా అని మీ ఫ్రెండ్‌కి మీరు చెప్తారు. ఓకే. మీ ఫ్రెండ్‌కి మీరు చెప్తారు. మీ ఫ్రెండ్‌కు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ఏవైతే ఉంటాయో మన బిజినెస్ దగ్గర ఆర్డర్ పెట్టుకుంటాడు. అది మీ ఫ్రెండ్‌కి ఏమవుతుంది? పర్చేజ్ ఆర్డర్ అవుతుంది. నీకేమవుతుంది? సేల్స్ ఆర్డర్ అవుతుంది. సేల్స్ ఆర్డర్. ఓకే. సో యాహ్! సో అతను ఎంత స్టాక్ మీకు ఆర్డర్ పెట్టుకున్నాడు? ఓకే. ఆ ప్రాసెస్ ఎలా? చూడండి. అతను ఆర్డర్ పెట్టేటప్పుడు ఒక ఆర్డర్ నంబర్ ఇస్తాడు. ఆ ఆర్డర్ నంబర్‌కి మనం కూడా యాక్సెప్ట్ చేసినట్టుగా ఒక డెలివరీ నంబర్ ఇవ్వాలి. డెలివరీ నోట్ నంబర్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్‌గా 10, 20 లైక్ 30 టోటల్‌గా ఇక్కడ 70 ఆర్డర్ పెట్టాడు. ఆ 70 మనం యాక్సెప్ట్ చేసాం డెలివరీ నోట్‌లో. ఇంకా పంపించలేదు. అతను ఆర్డర్ పెట్టాడు. మనం యాక్సెప్ట్ చేసి పెట్టుకున్నాం. ఇంకా పంపించలేదు. తర్వాత అతను మళ్ళీ ఫోన్ చేసి ఆ 70లో ఒక 5 ఓకే. బీపీఎల్ సంబంధించిన క్వాంటిటీ వద్దు అని చెప్పాడు. ఆ 70లో ఒక 5 తగ్గించేసి రిమైనింగ్ మెయిన్ సేల్స్ ఇన్వాయిస్ మనం సెండ్ చేస్తాం. మెయిన్ ఇన్వాయిస్ సేల్ చేసిన తర్వాత దానిలో మళ్ళీ కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగింటే రిటర్న్ చేస్తారు. ఫైనల్‌గా మనం 70 ఆర్డర్ పెడితే ఫైనల్‌గా ఎంత క్వాంటిటీ స్టాక్ సమ్మరీ మన దగ్గర ఉంది అనేది సేల్స్ ఆర్డర్‌లో మనం చూస్తాం. ఓకే. చూడండి. టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. సో లైక్ పర్చేజ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ. ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. సెకండ్ ఆప్షన్ నో పెట్టండి. సో తర్వాత నెక్స్ట్ మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. తర్వాత జీఎస్టీ యాజ్ యూజువల్‌గా జీఎస్టీ జస్ట్ 37 ఇస్తున్నాను. మీరు ఏదో ఒక జీఎస్టీ నెంబర్ ఇవ్వండి. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. డైరెక్ట్‌గా వోచర్‌లోకి వెళ్తున్నాను. అదర్ వోచర్స్‌లోకి వెళ్తున్నాను. ఇక్కడ షో ఇన్‌యాక్టివ్ ఇస్తే మరికొన్ని ఫీచర్స్ లోపల ఉంటాయి. ఓకే. మనకు కావాల్సింది ఏంటి ఫస్టు? సేల్స్ ఆర్డర్. షార్ట్‌కట్ కీ ఏంటి? కంట్రోల్ ప్లస్ F8 ఓకే. యాహ్! కంట్రోల్ ప్లస్ F8 ఆల్ట్ సి. పర్సన్ ఎవరిక్కడ? యూనిటెక్ కంప్యూటర్స్. సన్‌డ్రీ డెబ్టార్స్. జస్ట్ 37 ఇస్తున్నాను. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఆర్డర్ నంబర్ ఏముంది ఇక్కడ? UT-001. UT-001. ఆల్ట్ సి సేల్స్. ఆల్ట్ సి సోనీ టీవీ. ఆల్ట్ సి ఎన్ఓఎస్. నంబర్స్. హెచ్ఎస్ఆర్ నంబర్. 28%. 10 నెగెటివ్ వస్తుంది. ఎందుకంటే మన దగ్గర స్టాక్ లేదు కదా! అందుకు నెగెటివ్ చూపిస్తుంది. రియల్ టైమ్‌లో మన దగ్గర స్టాక్ ఉంటది. ఆల్ట్ సి. బీపీఎల్.
వనిడా ట్యాక్స్ ఇవ్వాలి. ట్యాక్స్ ఇవ్వాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి, ఆల్ట్ సి, హెచ్జిఎస్టి సేవ్ చేయాలి. టోటల్ గా 9,72,800కి మనం ఒక కస్టమర్ కి ఆర్డర్ ఇచ్చాం. ఓకే, కస్టమర్ మన దగ్గర అంటే మనము అతను ఏవైతే కావాలనుకుంటున్నాడో ఆ స్టాక్ ని మనము సేల్స్ ఆర్డర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. యా. సో తర్వాత డెలివరీ నోట్ యాక్సెప్ట్ చేసినట్టుగా డెలివరీ నోట్, ఇది కూడా అదర్ వోచర్స్ లోనే సో ఇన్యాక్టివ్ లో ఉంటుంది. ఆల్ట్ ప్లస్ F8 యూనిక్ టెక్ కంప్యూటర్స్. జస్ట్ చూడండి, నువ్వు పైన ఏదైతే ఆర్డర్ ఇచ్చింటావో ఆర్డర్ నెంబర్ ఇచ్చింటావో అదే ఆర్డర్ నెంబర్ ఇక్కడ వస్తుంది. జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు. జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఆటోమేటిక్ గా నువ్వు పైన సెలెక్ట్ చేసిన డేటా మొత్తం ఇటుకు వచ్చి పడిపోతుంది. పడిపోయిందా? జస్ట్ దీనికి ఏంటంటే కస్టమర్ ఏ ఆర్డర్ నెంబర్ అయితే ఇచ్చి ఉంటాడో దాన్ని మనం యాక్సెప్ట్ చేసినట్టుగా ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకోవాలి. న్యూ నెంబర్. ఇక్కడ ట్రాకింగ్ నెంబర్ మనదేముంది? TN/UT-001. TN/UT-001. కంట్రోల్ సి కాపీ. ప్రతిసారి మనం ఎంటర్ చేయకుండా జస్ట్ ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకోవాలి. వాళ్ళ ఆర్డర్ నెంబర్కి మన ఆర్డర్ నెంబర్ ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకోవాలి. కంట్రోల్ వి పేస్ట్. సో వాళ్ళు పెట్టిన ఆర్డర్ నెంబర్కి మనం యాక్సెప్ట్ చేసినట్టు. యా, ఎస్కేప్. వాళ్ళు ఆర్డర్ పెట్టారు, మనం పంపించడానికి రెడీ చేసి పెట్టాం. తర్వాత వాళ్ళు ఇమీడియట్ కాల్ చేసి ఒక 5 BPL వద్దని చెప్పారు. రిజెక్షన్ ఇన్ అదర్ వోచర్స్, షో ఇన్యాక్టివ్, రిజెక్షన్ ఇన్ పులీస్ అవుట్. సో మనం ఏదైతే యాక్సెప్ట్ చేసామో దాని నుంచి తగ్గించాలి. 5 తగ్గించండి. సేవ్ చేయాలి. తర్వాత మెయిన్ సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి. ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎస్ పెట్టాం, ఇక్కడ నో పెట్టాం. డిఎన్ సరే, డేటా వచ్చి ఆటోమేటిక్గా పడిపోతుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక 5 లెస్ అయిపోయి రిమైనింగ్ డేటా వచ్చి పడిపోతుంది. ఓకే, సేవ్ చేయాలి. తర్వాత దాంట్లో కొన్ని వస్తువులు డ్యామేజ్ అయినాయి. సో దాన్ని ఏం చేయాలి? డెబిట్. యా, క్రెడిట్ నోట్ కదా, సారీ, సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్. ఏమొద్దని చెప్పాము ఇక్కడ? సోనీ టీవీ. ఇలా ఈ విధంగా సేల్స్ ఆర్డర్ ని ఒక ప్రాసెస్ లో మనం చేయడం జరుగుతుంది. ఫైనల్ గా 70 ఆర్డర్ పెట్టాడు కస్టమర్. ఫైనల్ గా అతనికి ఎన్ని రీచ్ అయినాయి? -61. అంటే 9 ఐటమ్స్ వద్దని చెప్పాడు, తగ్గించేసాం. ఇక్కడ 4 వద్దన్నాడు, పైన 5 వద్దన్నాడు. టోటల్ 70లో 9 లెస్ చేస్తే 61 అతనికి రీచ్ అవ్వడం జరుగుతుంది. మన దగ్గర స్టాక్ లేదు కాబట్టి మనకి మైనస్ లో చూపిస్తుంది. స్టాక్ ఉండిందంటే ఆటోమేటిక్ గా మీకు పాజిటివ్ గా చూపిస్తుంది. ఇలామా ఈ విధంగా మనం సేల్స్ ఆర్డర్ అనేది చేయాల్సి వస్తుంది. ఇది ఒక ప్రాసెస్. ఫస్ట్ సేల్స్ ఆర్డర్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్, సేల్స్ ఇన్వాయిస్, క్రెడిట్ నోట్, ఇలా చేయాలి.
పర్చేజ్ ఆర్డర్ ఇమీడియట్ చేయాలి. సో పర్చేజ్ ఆర్డర్ అనేది ఎందుకు పెడతామండి? చెప్పండి చూద్దాం. పర్చేజ్ ఆర్డర్ అనేది ఎందుకు పెడతాం? చెప్పండి. అంటే మనము పర్చేజ్ సప్లయర్‌కి మనకి ఈ ప్రైస్‌కే కావాలని పెడతాం. యాహ్! పర్చేజ్ ఆర్డర్. మనము రెగ్యులర్‌గా మనకు ఒక సప్లయర్ ఉంటారు. ఆ సప్లయర్‌కి మనం ఆర్డర్ పెడతాం. సో ఎందుకోసం? స్టాక్ మన దగ్గర 1 వీక్ ఉంటే కంప్లీట్ అవుతుంది. కాబట్టి ముందుగా మనం ఏం చేస్తామంటే ఆ సప్లయర్‌కి ఆర్డర్ పెడతాం 1 వీక్ ఉండంగానే. ఓకే. మనకి ఎంత క్వాంటిటీ కావాలి? ఏ ఐటెమ్స్ కావాలి? మానిటర్, ర్యామ్, హార్డ్ డిస్క్, కీబోర్డ్ 100 టోటల్‌గా 400 ఆర్డర్ పెడతాం. మనం పర్చేజ్ ఆర్డర్ పెట్టేటప్పుడు ఒక నంబర్ ఇస్తాం. SS-001 నంబర్ ఇచ్చామా? మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడున్న సప్లయర్ యాక్సెప్ట్ చేస్తాడు. రిసిప్ట్ అతను మనం SS-001 నంబర్‌కి అతని ట్రాకింగ్ నంబర్ ST-01 యాడ్ చేసుకుంటాడు. యాడ్ చేసుకొని యాక్సెప్ట్ చేసి పెట్టుకుంటాడు అంతే. మనం ఇంకా పంపించడు. మనం ఎప్పుడైతే ఫోన్ చేసి చెప్తామో అప్పుడు పంపిస్తాడు. సో మనం ఏం చేస్తామంటే మళ్ళీ మధ్యలో ఏం చేస్తామంటే కాల్ చేసాం. కాల్ చేసి హార్డ్ డిస్క్ 100లో 10 వద్దని చెప్పాం. రిజెక్షన్ అవుట్. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కదా! ఇంకా మనకు పంపించలేదు కదా! దానిలో నుంచి ఒక 10 తగ్గించేస్తారు. తగ్గించేసి ఫైనల్‌గా పర్చేజ్ ఇన్వాయిస్. సో 400లో 390తో మనకి ఇన్వాయిస్ సెండ్ చేస్తారు. ఆ 390లో మళ్ళీ కీబోర్డ్స్ ఏవో డ్యామేజ్ అయినాయి. మళ్ళీ మనం ఏం చేసాం? డెబిట్ నోట్ 20 కీబోర్డ్స్‌లో రిటర్న్ పంపించడం జరిగింది. టోటల్‌గా 400 మనం ఆర్డర్ పెడితే సో టోటల్‌గా 370 మన దగ్గర రీచ్ అయినట్టు లెక్క. ఇది పర్చేజ్ ఆర్డర్‌లో మీరు చేయాలి. నేను లింక్ సెండ్ చేస్తాను. ఓకేనా? యాహ్! ఇప్పటి వరకు మనం సర్వీస్ ఓరియెంటెడ్ ప్రాబ్లమ్ చేసాం. ఒకటి ఏం చేసాం? లైక్ కాలేజ్ అకౌంటింగ్, స్కూల్ అకౌంటింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. లైక్ బిల్స్ పేయబుల్ ఆర్ రిసీవబుల్స్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఇంటరెస్ట్ కాలిక్యులేషన్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఫ్రమ్ టుమారో నుంచి ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం. ఓకే. అంతకు ముందుగా ఇప్పుడు మనకు 2 రకాల పాస్‌వర్డ్స్ ఏ విధంగా సెట్ చేయాలి? 2 రకాల పాస్‌వర్డ్స్‌ని ఎలా సెట్ చేయాలి? ఇక్కడ టాలీ వాల్ట్ పాస్‌వర్డ్ ఉంటుంది. ఏముంటుంది? టాలీ వాల్ట్ పాస్‌వర్డ్. ఒకటి టాలీ వాల్ట్ పాస్‌వర్డ్. రెండవది కంట్రోల్ యూజర్ పాస్‌వర్డ్. ఇప్పుడు టాలీ వాల్ట్ పాస్‌వర్డ్ మీరు సెటప్ చేశారు అంటే ఎగ్జాంపుల్ ఒక పాస్‌వర్డ్ ఏదైనా 1, 2, 3 అని పెట్టుకుంటారు పాస్‌వర్డ్. వన్స్ ఈ పాస్‌వర్డ్ మనం సెటప్ చేశాము అంటే ఈ పాస్‌వర్డ్‌ని రిమూవ్ చేయలేము. ఒకవేళ రిమూవ్ చేయాలి అంటే కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని మీరు రిమూవ్ చేయాల్సొస్తుంది. దీన్ని మనం సింగిల్ పాస్‌వర్డ్ అంటాం. ఈ కంపెనీ ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరా ఐటీ సొల్యూషన్ ఇచ్చారు. ఇది కంపెనీ నేమ్. ఈ కంపెనీ అనేది ఏదైతే ఉంటుందో కంపెనీ నేము కంటికి కనిపించదు. కంపెనీ నేమ్ ఇది. కంటికి కనిపించదు. ఎలా కనబడుతుంది? స్టార్స్ రూపంలో కనబడుతుంది. స్టార్స్ రూపంలో కనబడుతుంది. సో దీన్నే మనం టాలీ వాల్ట్ పాస్‌వర్డ్ అంటాం. దీన్ని ఏమని పిలుస్తాం మనం? టాలీ వాల్ట్ పాస్‌వర్డ్. ఓకే. నువ్వు 1, 2, 3 అని పాస్‌వర్డ్ పెట్టావు గదా! దీన్ని కావాలంటే చేంజ్ చేయొచ్చు. 1, 2, 3, 4, 5 అని. ఈ 1, 2, 3 పాస్‌వర్డ్ రిమూవ్ అంటే రిఫ్లెక్స్ చేస్తూ పాస్‌వర్డ్‌ని చేంజ్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ దీంట్లో ఉంది. సో, ఆ ఫెసిలిటీ మనకి దీనికి ఇచ్చాడు. ఓకే. కంపెనీ నేమ్ మాత్రం కంటికి కనిపించదు. స్టార్స్ రూపంలో కనబడుతది. పాస్‌వర్డ్‌ని రిమూవ్ చేయలేం, మార్చుకోవచ్చు. ఒకవేళ రిమూవ్ చేయాలంటే అది కంపెనీస్‌తో మాట్లాడుకోవాలి. ఆ ఫెసిలిటీ మనకి టాలీ వాల్ట్ పాస్‌వర్డ్‌కి ఇచ్చాడు. అదే కంట్రోల్ యూజర్ పాస్‌వర్డ్ అయితే మనకి పాస్‌వర్డ్ సెట్ చేయొచ్చు. ఎలా సెట్ చేయొచ్చు? మీరు మెయిల్ ఓపెన్ చేయాలంటే
యూజర్ నేమ్ అడుగుతుంది కదా, ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ టాలీ. పాస్వర్డ్ ఏముంటుంది 1 2 3 మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా మీకు చూపిస్తున్నాను. ఓకే, ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడేమో యూజర్ నేమ్ అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మాత్రం ఓన్లీ అంటే ఓన్లీ పాస్వర్డ్ మాత్రమే ఉంటుంది. దీనికి యూజర్ నేమ్ అంటూ ఏమి ఉండదు, కానీ దీనికి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ కి నేము అంటే యూజర్ నేము పాస్వర్డ్ సెటప్ చేయొచ్చు. వద్దు అనుకుంటే రిమూవ్ కూడా చేయొచ్చు. రిమూవ్ కూడా పాస్వర్డ్ ని చేయొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా దీనికి అవైలబిలిటీలో ఉంది. కావాలంటే పాస్వర్డ్ ని ఆల్టర్ కూడా చేయొచ్చు. పాస్వర్డ్ ని మార్చుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ మార్చుకోవచ్చు, ఇక్కడ కూడా మార్చుకోవచ్చు. వద్దు అనుకుంటే రిమూవ్ కూడా చేయొచ్చు. ఆ ఫెసిలిటీ ఈ రెండింటికి ఉన్నది. టాలీ వాల్ట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు ఇవి ఈ రెండింటిని ఏ విధంగా సెట్ చేయాలనో ఒక కొత్త కంపెనీ తీసుకొని సెటప్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కావ్య సొల్యూషన్స్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ ని సెట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, వీటినే సెక్యూరిటీ ఆప్షన్స్ అంటాం. ఇవి కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దు అంటే రిమూవ్ చేయొచ్చు. ఎక్కడ ఉంటాయి దీని ఆప్షన్స్? రైట్ సైడ్ లో F12 లో ఉంటాయి. ఇక్కడ ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కింద యూజ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ డేటా. ఇవి నో పెట్టావనుకో, ఇవి రెండు. సో టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా, యూజ్ యూజర్ యాక్సెస్ కంట్రోల్, ఇవి రెండు నో పెట్టేస్తే ఆ సెక్యూరిటీ ఆప్షన్స్ ఇక్కడ కనిపించవు, ఈ ప్లేస్ లో కనిపించవు. మళ్ళీ కనిపించాలంటే ఏం చేయాలి? F12 వెళ్ళి ఆ రెండు ఆప్షన్స్ ఎస్ పెట్టాలి. ఎస్ పెడితేనే ఆ ఆప్షన్స్ ఇక్కడ కనపడతాయి, లేకపోతే కనిపించు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పాస్వర్డ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ మనం సెటప్ చేస్తున్నాం. దీన్ని ఎస్ పెట్టండి. ఎస్ పెడితే అప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది, 1 2 3 అని ఇచ్చా. మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది, మళ్ళీ 1 2 3 1. ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంప్లీట్ డేటా. ముందే వార్నింగ్ ఇస్తున్నారు, మర్చిపోతే మళ్ళీ రాదు అనేసి. ఓకే, అయినా పర్వాలేదు, పెట్టేశాం. ఇప్పుడు డైరెక్ట్ గా F11కి రాదు, ఫస్ట్ పాస్వర్డ్ అడిగిన తర్వాత F11కి వస్తుంది. చూడండి, కావాలంటే ఎస్ ఇస్తున్నా, ఎంటర్. చూసారా, డైరెక్ట్ గా F11 ఫీచర్ ఓపెన్ అవ్వలేదు ఇంతకు ముందులాగా. ఫస్ట్ పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ, 1 2 3 ఎంటర్. అప్పుడు F11కి వచ్చినాం. ముందు ఇదేంది, డైరెక్ట్ గా ఎస్ ఇస్తానే ఈ ప్లేస్కి వచ్చేవాళ్ళం. ఇప్పుడు రాలేదు, పాస్వర్డ్ అడిగింది. నేను ఒకటండి అంటే కావ్య సొల్యూషన్స్ అనే కంపెనీ క్రియేషన్ చేశాను. ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని ఇంటికి క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నా. వెళ్ళిన తర్వాత రేపు వచ్చి ఇదే కంపెనీ ఓపెన్ చేసి ఎంట్రీస్ పాస్ చేయాలి. అప్పుడు రైట్ సైడ్ లో F3 తీసేయండి, క్లిక్ చేయండి. ఇక్కడ కావ్య సొల్యూషన్స్ నెంబర్ ఎంత ఉంది? 10030. ఇది రాసుకోవాలి, ఎందుకంటే అంటే గుర్తుండడం కోసం. 10030. అంటే మీకు తెలియాలి కదా, పర్టికులర్ గా కావ్య సొల్యూషన్స్. ఇక్కడ కంపెనీ మనం ఏం పెట్టాం? కావ్య సొల్యూషన్స్ పెట్టాం. ఇష్టం ఏ పేరైనా పెట్టుకోవచ్చు, జస్ట్ ఇక్కడ కావ్య సొల్యూషన్స్ అని పేరు పెట్టాం. సో ఈ కావ్య సొల్యూషన్స్ కి డేటా సేవ్ చేసుకుంటుంది అన్నప్పుడు ఏ పేరుతో సేవ్ చేసుకుంది? ఇక్కడ నెంబరు. ఓకే, కంప్యూటర్ ఎప్పుడు కూడా డేటాను ఎలా సేవ్ చేసుకుంటది? జీరోస్ లేదా వన్స్లలో సేవ్ చేసుకుంటది. దీని యొక్క నెంబర్ ఇది గుర్తు లేకపోతే నువ్వు ఇలాంటి కంపెనీలు 10 క్రియేట్ చేసుకున్నావు అనుకో, 10 స్టార్లు కనబడతాయి. ఏది ఏ కంపెనీ తెలియదు, అర్థం కాదు. కాబట్టి ఈ నెంబర్ గుర్తుంటే ఇది కావ్య సొల్యూషన్స్. ఒకవేళ గోరా ఐటీ సొల్యూషన్స్ క్రియేట్ చేస్తే దీనికి 0040 ఉంది అనుకో, తెలుస్తుంది పలానా కంపెనీ అని. లేకపోతే తెలియదు.
కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు ఎంటర్ ఇస్తున్నా, షర్ట్ కంపెనీ ఇస్తున్నా, ఎంటర్ ఎంటర్. ఇప్పుడు దీంట్లో టైప్ చేస్తున్నా కావ్య అని. ఎక్కడైనా కనబడుతుందా కావ్య? ఇక్కడ ఎక్కడ లేదు చూడండి. ఎక్కడ కావ్య సొల్యూషన్స్ అని కనబడుతుందా? ఎక్కడ కనిపించలేదు. చూసారా ఇక్కడ స్టార్లు కనబడుతున్నాయి, స్టార్స్. పొరపాటున ఇప్పుడు ఒకటే ఉంది కాబట్టి కనుక్కున్నాం ఫలానా కావ్య సొల్యూషన్స్ అని. ఇదే నెంబర్ మీద అంటే ఇదే కంపెనీ ఒక 10 కంపెనీస్ చేసి 10 కంపెనీస్ ఇదే పాస్వర్డ్ మనం సెటప్ చేసామంటే ఏది ఏ కంపెనీనో తెలుసుకోలేము. ఓకే, ఏది ఏ కంపెనీ అనేది తెలుసుకోలేము. కాబట్టి కొంచెం మనం జాగ్రత్త పడాలి ఎక్కువ కంపెనీస్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తా, చూద్దాం. 1 2 3 ఓపెన్ అయిందా? చూసారా? ఓపెన్ అయింది. యా సార్, ఇప్పుడు ఈ పాస్వర్డ్ ని నేను ఆల్టర్ చేయాలనుకుంటున్నాను, పాస్వర్డ్ మార్చాలనుకుంటున్నాను. సో అప్పుడు మా మ్యూట్ లో పెట్టుకుని ఎవరో సెక్యూరిటీ కింద టాలీ వాల్ట్. పాత పాస్వర్డ్ ఇవ్వండి 1 2 3. ఇప్పుడు న్యూ పాస్వర్డ్ ఇవ్వండి 1 2 3 4 5. మళ్ళీ ఒకసారి ఇవ్వండి 1 2 3 4 5. సో do you want to alter the Tally company password? Yes. Do you want to create a company? No. ఇప్పుడు ఇవ్వండి 1 2 3 ఇస్తే ఇప్పుడు ఓపెన్ అవ్వదు. 1 2 3 4 5 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. కావాలంటే ఇప్పుడు క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. ఎంటర్ 1 2 3 4 5 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. సో దీన్ని మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటాము. టాలీ వాల్ట్ పాస్వర్డ్. ఓకే, సో ఇప్పుడు కావ్య సొల్యూషన్స్ ఉంది. సార్ నా కావ్య సొల్యూషన్స్ నుంచి వరా ఐటీ సొల్యూషన్స్ అని నేమ్ మార్చాలా? నేమ్ మార్చాలి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఈ కావ్య సొల్యూషన్స్ నేమ్ నుంచి వరా ఐటీ సొల్యూషన్స్ గా మార్చాలి. సో అప్పుడు ఇక్కడ కంపెనీ ఉంది కదా, కంపెనీలోకి వెళ్ళి దాని కింద ఆల్టర్ ఉంది కదా, ఆల్టర్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ మార్చండి వరా ఐటీ సొల్యూషన్స్. ఎంటర్ ఎంటర్. సేవ్ చేయాలంటే ఏంటి మా షార్ట్ కట్ కి? సేవ్ చేయాలంటే షార్ట్ కట్ కి ఏంటి? మధ్య మధ్యలో డిస్కస్ చేశాను కదా ఏంటి? కంట్రోల్ ఏ. సో సేవ్ చేయాలంటే యా సేవ్ చేయాలంటే CTRL ప్లస్ కంట్రోల్ ఏ. ఓకేనా? కంట్రోల్ ఏ ఇస్తే ఆ స్క్రీన్ క్విక్ గా సేవ్ అయిపోతుంది. ఆ స్క్రీన్ క్విక్ గా సేవ్ అయిపోతుంది. కంట్రోల్ ఏ, ఏ ఫర్ యాపిల్. మారింది ఇక్కడ వరా ఐటీ సొల్యూషన్స్ అని మారిందా? కావాలంటే క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. ఎంటర్ 1 2 3 యా 1 2 3 4 5 కదా. చూసారు ఇప్పుడు వరా ఐటీ సొల్యూషన్స్. ముందు కావ్య సొల్యూషన్స్ ఉంది, ఇప్పుడు వరా ఐటీ సొల్యూషన్స్ గా మార్చాం. సో దీన్నే మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్టింగ్స్, కంపెనీ పాస్వర్డ్ సెట్టింగ్స్, తర్వాత కంపెనీ నేమ్ చేంజ్ సెట్టింగ్స్ ఎలా చేయాలనేది చెప్పాను. ఇది ఫస్ట్ పాస్వర్డ్. నెక్స్ట్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. ఓకే, ఈ కంపెనీ క్లోజ్ చేస్తున్నా, కొత్త కంపెనీ క్రియేషన్ చేస్తున్నా. ఇక్కడ అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్, అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నేమ్తో నేను కంపెనీ సెటప్ చేస్తున్నా. అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్. ఎంటర్. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంప్లీట్ డేటా. ఎస్. ఇప్పుడు చూసారు ఎక్కడ అవుతుంది యూజర్ నేమ్. యూజర్ నేమ్ ఏమి ఇచ్చాం ఇక్కడ మనం? టాలీ. పాస్వర్డ్ ఏమి ఇచ్చాం? 1 2 3. స్మాల్ లెటర్ కావాలంటే స్మాల్ లెటర్ ఇచ్చుకోండి, క్యాపిటల్ లెటర్ కావాలంటే క్యాపిటల్ లెటర్ ఇచ్చుకోండి.
1 2 3 మళ్ళీ కన్ఫర్మ్ 1 2 3 ఎంటర్. ఇప్పుడు చూడండి డైరెక్ట్ గా F11 కి రాదు. ఫస్ట్ ఈ పాస్వర్డ్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అడుగుతా తర్వాతనే F11 వస్తుంది. చూసారా పాస్వర్డ్ 1 2 3 చూసారా తర్వాత ఓపెన్ అయింది. మిగతావన్నీ నో పెట్టండి మనకు అనవసరం. ఓకే అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోతా సెట్ చేశారు. ఇప్పుడు ఈ నెంబర్ గుర్తు పెట్టుకోవడం అవసరమా అవసరం లేదా? సెకండ్ పాస్వర్డ్కి 1000131 అంత ఇంపార్టెంటా? 1000131 అంత ఇంపార్టెంటా అవసరం లేదా? నో నీడా? అవసరం లేదు. చెప్పండి మా అవసరం లేదు. ఇది కంటికి కనపడుతుంది. అర్జున్ ప్రైవేట్ అవసరం లిమిటెడ్ లేదు అని కంటికి కనపడుతుంది. షర్ట్ కంపెనీ ఆల్రెడీ టైప్ చేసుకోండి అర్జున్ అని. పైన స్టార్టింగ్ లో నుంచి ఇక్కడే అర్జున్ ఏ ఫర్ యాపిల్ కదా. అర్జున్ ఇక్కడే ఉందా? అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే ఎంటర్. చూసారా పాస్వర్డ్ అడిగింది, టాలీ. యూజర్ నేమ్ అడిగింది 1 2 3 పాస్వర్డ్ ఇలా. ఓకే ఓకే సార్. ఇప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేశారు బాగుంది. సార్ నాకు పాస్వర్డ్ అవసరం లేదు సార్ నేను తీసేయాలనుకుంటున్నాను. కంపెనీ ఆల్టర్లోకి వెళ్ళి రిమూవ్ చేయొచ్చు. ఆల్టర్లోకి వెళ్ళి రిమూవ్ అనేది చేయొచ్చు. నో పెట్టండి అంటే జస్ట్ నో పెట్టండి. ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్ 1 2 3 పాస్వర్డ్ ఉండదు, ఇంకా వెళ్ళిపోయి ఉంటుంది. కావాలంటే క్లోజ్ చేసి ఆన్ చేయండి. కంపెనీ డైరెక్ట్గా ఓపెన్ చేయండి, డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. చూసారా డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. యూజర్ నేమ్ అడగలేదు, పాస్వర్డ్ అడగట్లేదు. ఇలా సెకండ్ దానికి మనం ఏం చేయొచ్చు, కావాలంటే పాస్వర్డ్ పెట్టచ్చు, వద్దు అనుకుంటే రిమూవ్ కూడా చేయొచ్చు. సో దీన్నే కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అంటాం. ఆల్టర్ ఏం చేయడం అంత ఇంపార్టెంట్ ఏం తీసుకోర్లేండి. ఎవరైతే నా అకౌంట్స్ నేను తప్ప వేరే వాళ్ళు ఎవరు చూడకూడదు, నా అకౌంట్స్ నేనే మెయింటైన్ చేయాలి అన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారే టాలీ వాలెట్ పాస్వర్డ్ ని సెటప్ చేసుకుంటారు. మిగతా వాళ్ళు సెటప్ అనేది చేసుకోరు. ఆల్మోస్ట్ పాస్వర్డ్స్ అయితే ఉండవు. ఓకే బట్ పాస్వర్డ్స్ ఒకవేళ సెటప్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే ఎలా అనేది ఇక్కడ సెట్ అంతే. ఓకేనా క్లియర్ మా? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీవన్? క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా రెండిట్లో? క్లియర్ సార్. క్లియర్ సార్. సో అప్డేట్ లో ఉన్నారా అందరూ? ప్రాక్టీస్ చేస్తున్నారా? శ్రీనివాస్, ఉపేంద్ర, శివకృష్ణ, చేస్తున్నాం సార్. నరేష్, ఉదయ్, ఎంతవరకు చేసాం సార్? మోనిక. ప్రాక్టీస్ వెరీ గుడ్, ఎంతవరకు ప్రాక్టీస్ చేసాం సార్? సూపర్. ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉండండి. అందరికీ పనులు ఉంటాయి, పనులు లేకపోవడం అంటూ ఉండదు. ఒకటి ఏదైనా మనం నేర్చుకుంటున్నామంటే టైం కేటాయించుకోవాలా, రీజన్లు చెప్పకూడదు. అందరికీ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా మార్నింగ్ ఈవినింగ్ ఎలా అవుతుందో హ్యూమన్ బీయింగ్ గా ప్రతి ఒక్కరి పనులు ఉంటాయి. డబ్బులు కట్టి జాయిన్ అయినప్పుడు మన టయాన్ని కేటాయించుకోవాలా, కంపల్సరీగా నేర్చుకోవాలా. ఒకరి మీద ఆధారపడకూడదు, అంటే మన కష్టాన్ని మనమే పడాలా కంపల్సరీగా. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే ఎంతైతే మనం కష్టపడి నేర్చుకుంటామో రేపు ఫ్యూచర్ మనది అంతే బాగుంటుంది. మనం ఎంతైతే లేజినెస్ మనకు రేపు చేద్దాంలే మన్నాడు చేద్దాం అనుకుంటామో మనల్ని మనం వెనక్కి లాగేసుకున్నట్టే, ముందుకు పోలేం. సో ఏ రోజు ఆ రోజు కాన్సెప్ట్ అయిపోవాలి. ఇది రేపటికి మన్నాడికి అట్లా వాయిదా వేశారంటే కాన్సెప్ట్ వైజ్ వెనక వీడియోస్ వస్తానే ఉంటాయి. ఆ టైం సరిపోదు, ప్రాక్టీస్ చేయలేరు. ఓకే ఇబ్బంది పడతారు. ఇప్పుడు నాకు ఇది చెప్పడానికి 30 minutes పట్టింది, మీరు ఇదే వీడియో చేయడానికి 3 గంటలు పడుతుంది.